ఉండొచ్చు, కానీ నిన్ను నీ తోటి వాళ్ళు, నీ సహోదరులు, నీ స్నేహితులు, నీ తల్లిదండ్రులు ద్వారా నువ్వు కొన్నిసార్లు మోసపోయి ఉండొచ్చు, కొన్నిసార్లు నువ్వు బాధపడి ఉండొచ్చు. కానీ నిన్ను మోసం చేయకుండా, నిన్ను ఏమీ నీ నుంచి ఆశించకుండా నిన్ను ప్రేమించడానికి ఒక వ్యక్తి ఉన్నాడు. నువ్వు అడిగిన ప్రతిదీ ఇవ్వడానికి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన నీ మీద శ్రద్ధ కలిగి ఉన్నాడు. నిన్ను ఆయన అందరిలాగా మోసం చేయడు, అందరిలాగా నీతో అబద్ధాలు ఆడాడు, లేదంటే నిన్ను అన్యాయం చేయడు. నీకు మంచి చేయాలని, నీకు మేలు జరగాలని, నువ్వు సంతోషంగా ఉండాలని నీ తల్లిదండ్రులు ఎలాగైతే కోరుకుంటారో అంతకన్నా ఎక్కువ నువ్వు ఆనందంగా ఉండాలని, నువ్వు సంతోషంగా ఉండాలని, నువ్వు ఆయనతో పాటు పరలోక రాజ్యంలో ఉండాలని ఒక వ్యక్తి కోరుకుంటున్నాడు. ఆ వ్యక్తే నజరేయుడైన యేసుక్రీస్తు. యేసుక్రీస్తు ప్రభు వారు